రేపు జరగబోయే కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు న్యాయ సాధన సభగా నామకరణం చేసినట్టు పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. అనంతపురంలో ఆయన సభా స్థలాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సోనియా గాంధీ నేతృత్వంలో సాగిన ఎన్నికల ప్రచారాన్ని సెంటిమెంట్ గా తీసుకుని ప్రచారం మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ఈ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నూతన స్కీమ్ ని అనౌన్స్ చేయబోతున్నారు. సో వారు రేపు దాన్ని అధికారికంగా లాంఛనంగా అనౌన్స్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1,50,00,000 మంది పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ లబ్ధి జరిగే విధంగా ఒక గొప్ప స్కీమ్ ని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా కానుగ్గా ఇవ్వబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల కోసం, అట్టడుగు వర్గాల కోసం, మైనార్టీల కోసం, మహిళల కోసం పనిచేసేటువంటి